హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ నువ్వులతో లడ్డు రెసిపీ అండి. చాలా హెల్తీ, సేమ్ టైంలో చాలా సింపుల్గా మనం చేయొచ్చు. రండి, ఈ ప్రాసెస్ ఏంటి, ఏమేమి కావాలి అనేది చూసేస్తాం. ఫస్ట్ పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఈ కడాయిలో 1 కప్ అంతా నువ్వులు తీసుకుంటున్నానండి. నువ్వుల్ని మనం నిదానంగా వేపుకొని తీసుకోవాలండి. మనం నువ్వుల్ని ఫ్రై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సేమ్ టైంలో టక్కుమని మనకు రంగు కూడా మారిపోతుందండి. దానికోసం నిదానంగా మీరు ఫ్రై చేసుకొని ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేటుకు దాన్ని మార్చిపెట్టండి. ఇప్పుడు మనం నువ్వులకు సరిపడా బెల్లం వేసి పాకం అనేది రెడీ చేసుకోవాలండి. ఏ కప్పులో మనం నువ్వుల్ని కొలత తీసుకున్నామో సేమ్ కప్పులో 1 కప్పు బెల్లం అండి. సేమ్ కప్పులో 1/2 కప్ అంతా వాటర్ వేసి ఫస్ట్ బెల్లంని పూర్తిగా డిసాల్వ్ చేయాలండి. తర్వాత మనం ఈ బెల్లం వాటర్ని ఒక ప్యాన్కు మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత మనం పాకం అనేది రెడీ చేయాలండి. చూడండి, ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా అరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక ప్యాన్కు మార్చుకోండి. ఇప్పుడు మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని నిదానంగా పాకం అనేది రెడీ చేసుకోవాలండి. పాకం ఎలా ఉండాలి అనేది చూపిస్తానండి. మనం కంటిన్యూస్గా తిప్పుతూ వస్తున్నప్పుడు ఈ బెల్లం పాకం అనేది ఒక స్టేజ్లో మనకు ఈ విధంగా దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి ఒక చిన్న పోర్షన్ని మనం వాటర్లో వదలాలండి. వాటర్లో వదిలి మీరు ఆ బెల్లంని తీసి రౌండ్గా చుట్టారంటే మీకు బాల్ లాగా రావాలండి. ఇది ముద్రపాకం అండి. ఇలా వచ్చిందంటే మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్ వచ్చిన వెంటనే మీరు పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత అండి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వాడుతున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం అంటే వేసుకోండి, లేదంటే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొచ్చండి. అలానే 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నానండి. ఇవి రెండింటిని వేసి ఒక్కసారి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పాకం అన్నది నువ్వులకు బాగా పట్టినట్టు మీరు కలపాలండి. కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. వదిలేసి ఈ నువ్వులు పాకం రెండు కలిసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అన్నది చుట్టడం స్టార్ట్ చేయాలండి. వీలైందంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేయండి, లేదంటే మనకు లడ్డూలు చుట్టడం కష్టమైపోతుంది. ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్కి మార్చుకోవాలండి. మార్చుకోవడానికి ముందు ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసి పెట్టండి. ఇలా మార్చిన తర్వాత ఈ నువ్వులు అనేది లైట్గా వేడి అనేది తగ్గాలి కాబట్టి మీరు కొద్దిగా స్ప్రెడ్ చేసి వదలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం లడ్డూలు అనేది చుట్టడం స్టార్ట్ చేయాలండి. మీరు కొత్తగా చేస్తున్నారంటే చేతుకు లైట్గా వాటర్లో తడుపుకున్నాక మీరు ఈ లడ్డూలు అనేది చుట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మీరు చుట్టి లడ్డూలు అనేది తీసుకోవాలండి. లైట్గా వాటర్ని తీసుకొని చేతుకు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎంత సైజుకు లడ్డూలు కావాలని అనుకుంటున్నారో ఆ సైజుకు సరిపడా నువ్వుల్ని తీసుకొని మీరు లడ్డూలు చుట్టి పెట్టేయండి. అంతే అండి, మన నువ్వుల లడ్డు అనేది సూపర్గా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి. సేమ్ టైంలో చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వారానికి 2 రోజైనా వాళ్ళకి ఇవ్వాల్సిన లడ్డు రెసిపీ అండి ఇది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ నువ్వులు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా హెల్దీ లడ్డుని మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ నువ్వుల లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.